తలకు బాగా తగ్గింది బాగా వేయండి లోపల లోపల ఇట్లా గుడ్డి ముక్కులు అన్నట్టు రక్తం వీడ గుడ్డి నవీన్ త్రిమూర్తి ఎవరికేం కాదు అది ఇన్ని రోజులు దవాఖాన నుండి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వంతో ఇచ్చేటువంటి ఆర్థిక సాయంతో సంబంధం లేకుండా గతంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా గెలిచినా ఓడినా నేను ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజల కోసం కొట్లాడతానే కేవలం ఒక ఉద్దేశం కొద్దీ ఆ రోజు పనిచేసి మీకు మాట ఇచ్చినటువంటి సందర్భంలో అదే మాట ప్రకారం ఈ రోజు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం వస్తున్నప్పటికీ కూడా నా వ్యక్తిగతంగా నా నియోజకవర్గ ప్రజలకు నా అక్క చెల్లెళ్లకు నేను సాయం అందించాలన్న ఏకైక ఉద్దేశం కొద్దీ ఈ రోజు ప్రతి ఒక్కరైనటువంటి ప్రతి కుటుంబాన్ని పరామర్శించి మీ అందరికీ ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు మరియు అదేవిధంగా మీ అందరికీ ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నటువంటి సందర్భంలో కూడా మంచి బియ్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సహాయం కోసం కానీ వ్యక్తిగతంగా ప్రేమ్సాగర్ రావు గారు చేసే సహాయం కోసం కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఎవరు కూడా మీరు అధైర్యపడకండి. మీ కుటుంబాలను ఆదుకునే పూర్తి బాధ్యత మన సురేఖమ్మ గారు ప్రేమ్సాగర్ రావు గారు తీసుకుంటారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు మా సేవలను గుర్తించినందుకు ఈ విధంగా ఆ రోజు గుర్తించి ప్రేమ్సాగర్ రావు గారిని ఎమ్మెల్యే గెలిపించినప్పుడు ఆ రోజు సంతోషపడ్డాడు. ఈరోజు నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అదేవిధంగా ఎలక్షన్లతోటి ఓట్లతోటి సంబంధం లేకుండా ఎల్లవేళలా ప్రేమ్సాగర్ రావు గారు అందుబాటులో ఉంటుండు. కాబట్టి దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల పక్షాన మేము ప్రేమ్సాగర్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 10 రోజుల కింద దురదృష్టవశాత్తు దండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ వ్యాన్ బోల్తాబడి 18 మంది క్షతగాత్రులు అలాగే ఒక అమ్మ చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రేమ్సాగర్ రావు గారు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రతి ఒక్కరు కూడా రోజు కూలి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు బాగా మేజర్ ఇంజురీస్ అయినవి, పనికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి బియ్యం అలాగే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే చనిపోయిన బోడ మల్లవ ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది, బంగారు మల్లవ ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. అమ్మ వాళ్ళకు కూడా ఒక 20,000 రూపాయలు ట్రస్ట్ ద్వారా మేము ఆర్థిక సహాయం చేస్తున్నాం. ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలో లేకపోయినా కూడా గత 10 సంవత్సరాల నుండి మంచిర్యాల నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒక పెద్దన్నలాగా ఆదుకుంటున్నారు. అలాగే ఎలక్షన్స్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది, ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి మీకు మధ్యలో మిమ్మల్ని నేను ఆదుకుంటాను అని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి
దెబ్బలు తగిలిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మన నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు వైద్య సహాయం అందించడం కానీ మిగతా విషయాల్లో కూడా వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా కూడా చూసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్టాఫ్ డాక్టర్స్ మిగతా స్టాఫ్ అందరు కూడా వాళ్ళకి వైద్యం వెంటనే సత్వరంగా వైద్యం కూడా అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు తప్పకుండా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల్ని ఆదుకుంటారు. ఆయన ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ రాలేదు, కాలికి దెబ్బ తగలడం మూలంగా. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఎప్పుడు వెళ్ళా అందుబాటులో ఉంటాం.